స్వచ్ఛ సర్వేక్షణలో ఒంగోలు నగరపాలక సంస్థకు ఈ పర్యాయం అవార్డు వచ్చే విధముగా చర్యలు తీసుకుంటున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణలో నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నగరంలో పలు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఐటీసీ వారి సహకారంతో ప్రత్యేక నగరంగా 50 మంది స్వచ్ఛ మిత్రులను నియమించినట్టు, ప్రజలకు పరిశుభ్రత, తడి చెత్త, పొడి చెత్త పైన అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మన ఒంగోలు నగరపాలక సంస్థలో ఒకవైపున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంతోపాటుగా మనకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈసారి మేము టార్గెట్ చేయాలనుకుంటున్నాము. అంటే స్వచ్ఛ సర్వేక్షణలో మున్సిపల్ కార్పొరేషన్ గతంలో ఒకసారి అవార్డు ఒంగోలు నగరపాలక సంస్థకు వచ్చింది. మళ్ళీ అదే స్థాయిలో ఇప్పుడున్నటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క సూచన ఏంటంటే, మనం గతంలో అవార్డుకి ఎంపికయ్యాము, మళ్ళీ ఆ స్థాయిలో వర్క్ చేసి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు సాధించాలనేటువంటిది మన ఎమ్మెల్యే గారి యొక్క ఆకాంక్ష. సో వారి యొక్క సూచనతో స్వచ్ఛ సర్వేక్షణ 2025ని మేము టార్గెట్ చేయబోతున్నాం. ఈసారి జరిగేటువంటి ఈ స్వచ్ఛ సర్వేక్షణలో 12,500 మార్కులకు మనము పోటీ పడాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో వేలాది మున్సిపాలిటీస్ అన్నీ కూడా జనాభా ప్రాతిపదికన ఈ కాంపిటీషన్స్ జరుగుతాయి. వాళ్ళు ఇచ్చినటువంటి ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఈ సంవత్సరం తీసుకున్నటువంటి 10 కాంపోనెంట్స్లో దాదాపుగా 173 సబ్ కాంపోనెంట్స్ తీసుకొని వాటిపైన పరీక్షలు నిర్వహిస్తారు, మానిటరింగ్ చేస్తారు, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. 2024 సంవత్సరంలో కూడా పెద్దగా మనం ఎఫర్ట్ పెట్టలేదు, అప్పటికి దీనిపైన ఫోకస్ చేయలేదు. అయినప్పటికీ లాస్ట్ ఇయర్ మన ఒంగోలు నగరపాలక సంస్థకు స్టేట్లో 20 ర్యాంక్ వచ్చింది. అలాగే నేషనల్ వైడ్గా 459వ ర్యాంకులో మనము లాస్ట్ ఇయర్ జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ కాంపిటీషన్లో అలా స్టేట్ ర్యాంకు, నేషనల్ ర్యాంక్ పొందడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ మనకు ఓడిఎఫ్ ++ వచ్చింది. కాకపోతే మనకు స్టార్ రేటింగ్ అనేది లేదు. ఈసారి మనం స్టార్ రేటింగ్ని కూడా టార్గెట్ చేసి స్టార్ రేటింగ్ కూడా సాధించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఏవైతే మన దగ్గర డిఫెక్ట్స్ ఉన్నాయో దాన్ని రెక్టిఫై చేసుకుంటూ, మన దగ్గర ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, మన బలం ఏదైతే ఉందో దాన్ని మరింతగా ఫోకస్ చేస్తూ, ఈరోజు ఇప్పుడే ఇందాకే మనకు ఐటీసీ వారు మనల్ని పైలట్ ప్రాజెక్ట్ కింద వావ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను కూడా మన ఒంగోలు నగరపాలక సంస్థ పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయబడింది. సో వారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద మనకు 50 మంది స్వచ్ఛ మిత్రులను 50 డివిజన్లకు పెట్టారు. వారి యొక్క సపోర్ట్ తీసుకొని ప్రజల్లో బిహేవియరల్ చేంజ్ తీసుకురావాలి. ఫస్ట్ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా కొంతవరకు ప్రజల సపోర్ట్ చాలా అవసరము. అందుకని మీడియా ద్వారా ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు, ప్రతి గృహిణికి నా రిక్వెస్ట్ ఏమిటంటే, మన నగరం మనం సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుకోవాలంటే మీ అందరి సపోర్ట్ అవసరం. మీ సపోర్ట్ లేకుండా మేమేమి చేయలేము. దయచేసి మీరందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా, మేము ఇంటింటికి వచ్చి చెత్త సేకరిస్తాము, డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తాము, మాకు సహకరించండి. తడి చెత్తని, పొడి చెత్తని వేరు చేస్తాము. ఆ విధంగా వావ్ కింద మనం బుధవారము మరియు ఆదివారం మాత్రమే పొడి చెత్తను తీసుకుంటాము. రిమైనింగ్ 5 రోజులు వారంలో తడి చెత్త తీసుకుంటున్నాము. తడి చెత్తనంతా ఎరువుగా చేస్తున్నాము. ఎక్కడ పడితే అక్కడ ఈ డంప్ అనేది ఉండదు, కంపోస్ట్ యార్డు ఉండదు. ఈ విధంగా ఎరువు తయారు చేస్తాము. పొడి చెత్తనంతా బెయిలింగ్ చేసి అవి ఫ్యాక్టరీలకు తరలించడం జరుగుతుంది. 0 వేస్ట్ ఉంటుంది ఇక్కడ. అందుకని ఆ విధంగా స్వచ్ఛ సర్వేక్షణ నిబంధనలు, ఎన్జిటి గైడ్లైన్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ మనం స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు సాధించడంలో నగర ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మన ఒంగోలు నగరపాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుకి మనం ఎంపిక అవుతాం. అందుకని ప్రజలందరికీ స్వచ్ఛ సర్వేక్షణలో మీరందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఆఫీసర్స్ వచ్చి, మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మేము కూడా వర్కర్స్కి అందరు కూడా చెబుతున్నాం, ప్రతి ప్రజలకు కావాల్సిన అన్ని రకాలుగా శానిటేషన్లో సహకరిస్తూ, డ్రైనేజ్ క్లీనింగ్ అయితేనేమి, గార్బేజ్ లిఫ్టింగ్ అయితేనేమి అన్నీ కూడా మేము చేస్తాము. ప్రజలు కూడా ఈ 2 విషయాల్లో డోర్ టు డోర్ కలెక్షన్ మాకు ఇవ్వండి, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వండి. ఇలా చేసినప్పుడు మనం స్వచ్ఛ సర్వేక్షణలో ముందుంటామని అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.